ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో 7వ రోజు కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గోదాదేవి నిత్య రూపంతో 2000 మంది విద్యార్థినులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో 3000 మందితో మహాబృందం నాట్యం చేశారు. విద్యార్థులు చేసే ఈ నృత్యంతో 4 ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 గంటల నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. 7:30 నుంచి 9 గంటల వరకు శాత్తుమురై, తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ప్రస్తుతం శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Bihar, from UP, and also some from Karnataka, from different parts of the world, of the country, children are there. వాళ్ళందరూ కూడా చక్కగా వేదం చదువుకోవడంతో పాటు అన్ని రకాలైనటువంటి ఈ కళలలోనూ కూడా ప్రవేశాన్ని, దాంట్లో ప్రావీణ్యాన్ని కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు. మొన్ననే మన ఈ ప్రాంతాల్లో, మన చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో 35 కాలేజెస్ తోటి మన వేద విద్యాలయానికి కూడా దాంట్లో ఒకటిగా ఉండి సమతా కప్ ఫర్ క్రికెట్ తెలుసును కదా అందరికీ. ఆ క్రికెట్లో సమతా కప్ అని ఒకటి నిర్వహణ చేశారు. మన స్పోర్ట్స్లో అందరూ పాల్గొన్నారు. 35 కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్, అండ్ ఆల్సో అవర్ వేదిక్ స్టూడెంట్స్. ఫైనలీ అవర్ వేదిక్ స్టూడెంట్స్ బ్రాట్ ద కప్, సమతా కప్ ఫర్ 2025 వాటి తీసుకొచ్చారు. చక్కగా మేము సర్వేభ్యః ఛాత్రేభ్యః అపి బహూని మంగళాని ఆశాస్మహే. ఏవమేవ విజయ పరంపరా సదా అస్తు ఇతి ఆశాస్మహే. మంగళాని చ దదామః. జై శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో 7వ రోజు కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గోదాదేవి నిత్య రూపంతో 2000 మంది విద్యార్థినులు చేసిన నృత్యం ఆకట్టుకుంది. అలాగే ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో 3000 మందితో మహాబృందం నాట్యం చేశారు. విద్యార్థులు చేసిన ఈ నృత్యంతో 4 ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్ర జపాన్ని నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. 7:30 నుంచి 9 గంటల వరకు శాతుమురై, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని భక్తులు కన్నులారా వీక్షించారు. ఇక 9 గంటల నుంచి 10 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, బలిహారణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10 గంటల నుంచి 11 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు. 11:30 వసంతోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 108 దివ్య దేశాధీశుల కళ్యాణ మహోత్సవం జరగనుంది. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో ఆరంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజున ఉత్సవాలని ఆరంభించడం
ఆనవాయితీగా వస్తోంది. సమతా కుంభ్లో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్ని కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. Chayam tatta te hatta hat